పోలీస్ కేసు పెట్టారంటే ఎస్ఐ గారు పట్టించుకోవాలి, సీఏ గారు అంటాడు కొన్ని టైం ఉంది కాబట్టి ఫోన్ చేయమాకు పోలీస్ స్టేషన్ రామ్మన్నాను చెక్ చేస్తానని చెక్ కాబట్టి ఖాళీ చేసినాను టైం సీఏ గారు ఏమంటే 2 టైం ఉంది కదా ఫోన్ చేయమాకు 2 ఖాళీ చేయాలి మాట్లాడతారు ఎందుకంటే నాకు అసలు నాకు బీపీ నాకు ఈ రోజున ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పేర్ని వెంకటరామయ్య నాని గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండగా ఆర్టీసీని బలోపేతం చేయడానికి పలు చర్యలు తీసుకుంటూ వీళ్ళని ప్రైవేటు పరంగా ఉంటే సంస్థగా ఉంటే వీళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడవని చెప్పి ఆర్టీసీని ప్రభుత్వ గవర్నమెంట్ ఉద్యోగులుగా విలీనం చేశారో అది కొనసాగుతున్న తరుణంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఏదైతే ఈ కార్మికులను రోడ్డు మీద పడేయడం అలాగే సంస్థను విచ్ఛిన్నం చేయడం చేస్తూ ఉంది. ఉదాహరణకు ఆల్రెడీ 11 డిపోల్ని ప్రైవేటు పరం చేశారు. అలాగే బస్సులు పెంచడం లేదు సరికదా, పోయిన బస్సులు షెడ్లకు వెళ్తే తిరిగి రాని పరిస్థితి. అలాగే ఆర్టీసీకి ఉన్నటువంటి విలువైన సంస్థల్ని కారు చౌకగా లూలు కంపెనీకి అప్పచెప్పడం, వీటిలన్నింటినీ హైకోర్టు మొట్టిగా వేసినా కూడా వీళ్ళు పందా మారట్లే. ఆర్టీసీ ఆస్తులను ఆర్టీసీ బస్సులను ఈ విధంగా నాశనం చేస్తుంటే కార్మికులకి కనీసం 5 డిఏలు ఇవ్వాలి, ఇంతవరకు ఇవ్వాల. ఐఆర్సీ లేదు, పిఆర్సీ లేదు, వాళ్ళని విఆర్ మీద వెళ్ళిపోమని ఒత్తిడులు. అలాగే కొత్త బస్సులు ప్రైవేటు కంపెనీల ద్వారా కొనుగోలు చేసి వాళ్ళకి అప్పచెప్పడం చేస్తూ ఉంది. వాళ్ళు ప్రైవేటు కంపెనీ వాళ్ళు కొనుక్కొని వాళ్ళు డ్రైవర్లని వాళ్ళ కండక్టర్ని పెట్టుకుంటారు తప్పితే ఈ కార్మికులను పెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం ఇచ్చి ఆర్టీసీని పరిరక్షించండి, కార్మికుల పొట్ట కొట్టొద్దు అనే నినాదంతో ఈ రోజున మనం కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి నేను పైకి రిఫర్ చేస్తాను అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ ప్రక్రియ జరిగి ఆర్టీసీని ప్రైవేటు పరం చేయొద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ తరఫున మేము కోరుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుండడంలో భాగంగానే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల వేలాది మంది కార్మికులు రోడ్డున పడి అలో లక్షణం అంటూ ఏడుస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల్లో భాగంగానే ఆర్టీసీని కూడా తను నమ్మిన వాళ్ళకి తన తొత్తులకు కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనిని అడ్డుకోవాలని రాష్ట్ర ట్రేడ్ యూనియన్ వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ తరఫున మేమందరం కూడా ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చాం. ఈ రోజున రాష్ట్ర జిల్లా ట్రేడ్ యూనియన్ తరఫున మేమందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఆర్టీసీని రక్షించి వేలాది మంది కార్మికులను కాపాడాలని, వారందరి బాగోగులకు ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ త్వరగా ఇచ్చి వాళ్ళ జీవనభృతిని మెరుగుపరిచేందుకు సహాయం చేయాలని కోరాము. అలాగే స్పందించి ప్రభుత్వానికి పంపిస్తా అన్నారు. అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మరి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 40 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో మొత్తం అన్నీ కూడా ప్రైవేటు పరం చేసుకుంటా ఆల్విన్ను, మరి షుగర్ కంపెనీలు, షుగర్ ఫ్యాక్టరీలు, మరి సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఇవన్నీ కూడా ప్రభుత్వ పరం నుంచి ప్రైవేట్ పరం చేసుకుంటూ వచ్చాడు. ఈ రోజున ఆర్టీసీని కూడా మరి ప్రైవేట్ వాళ్ళకి దశల వారీగా అప్పచెప్పడానికి ఈ రాష్ట్రంలో ఏది కూడా మరి కార్పొరేషన్లు ఉంటేనే
ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఈ బడుగు బలహీన వర్గాలకి. ఆ అవకాశాన్ని లేకోకుండా నిర్వీర్యం చేసేటువంటి ఈ విధానాలను మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇది వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున మేము ఈ రోజున ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం.